ఓకే. నేటి పాఠ్యాంశము బండారి బసవన్న, ఇతివృత్తము భక్తి తత్పరత, కవి పాల్కురికి సోమనాథుడు. సరే, అయితే మనము ఈవేళ పాఠ్యాంశాన్ని చర్చించడానికి ముందుగా ఇతివృత్తము అంటే భక్తి తత్పరత, భక్తి తత్పరత. మరి వృత్తము అంటే చుట్టబడినది. ఫస్ట్ ఇతివృత్తం అంటే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వృత్తము అంటే చుట్టబడినది. ఇది చుట్టబడినది. దేని చుట్టూ చుట్టబడినది అంటే మనం చర్చించుకునేటువంటి ఈ పాఠ్యాంశము ఈ 4 పేజీలో దేని చుట్టూ చుట్టబడినది అంటే భక్తి తత్పరత అనే విషయము చుట్టూ చుట్టబడినది. విన్నారా? అయితే భక్తి అంటే ఏమిటి? మళ్ళీ ప్రశ్న, సార్ భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే స్నేహంతో కూడిన భయం. స్నేహంతో కూడిన భయం. స్నేహంతో కూడిన భయం. ఎవరితో అంటే భగవంతునితో అని అర్థం, అంటే దేవుడితో అని అర్థం. మరి తత్పరత అంటే తత్పరత 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 అంటే తత్పరత అంటే సంసిద్ధంగా ఉండడం. సంసిద్ధంగా ఉండడం. సంసిద్ధంగా అంటే అంటే స్వభావసిద్ధంగా 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 స్నేహాన్ని, భయంతో కూడిన స్నేహాన్ని భగవంతునితో కలిగి ఉండటం, భగవంతుని పట్ల కలిగి ఉండటం అని అర్థం చేసుకోండి. విన్నారు కదా? అయితే ఇక్కడ మరి కవి గారు ఎవరు అంటే పాల్కురికి సోమన లేదా సోమనాథుడు అని కూడా మనకు ఉంది. నెక్స్ట్, అలాగే ఇది ప్రక్రియ ద్విపద. ప్రక్రియ అంటే వ్యవహార రూపము, భాషా వ్యవహార రూపము అని అర్థం చేసుకోండి. మరి ఇది మనకు వ్యవహార రూపాలు. ప్రక్రియ అంటే వ్యవహార రూపము, భాషా వ్యవహార పద్ధతి అని అర్థం చేసుకోండి. 1875 కంటే ముందు, 1875 కంటే ముందు మనకు సాహిత్యం. మళ్ళీ ప్రశ్న, సాహిత్యము అంటే ఏమిటి? సహితస్యం, సహితస్య భావం సాహిత్యం అంటే మేలైన పదాలు, శుభం చేకూర్చే పదాలు మౌఖికంగా మాట్లాడితే మౌఖిక సాహిత్యం. విన్నారా? లేదా లిఖితంగా రాస్తే అది కూడా సాహిత్యమే. సహితస్య భావం సాహిత్యం. నాకు కలిగిన మంచి ఆలోచనని నేను వాక్కు రూపంలో మాట్లాడితే అది మీకు నాకు లాభదాయకంగా ఉంటే అది సాహిత్యం. వింటున్నారా? అది మరి ఈ సాహిత్యాన్ని మనకు తెలియపరచటంలో భాగంగా 1875 కంటే ముందు ఒక 23 పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఇదొక పద్ధతి, ద్విపద. అంటే పద్యము, గేయము, శ్లోకము, అట్లా ఇవన్నీ కూడా ఒకప్పుడు ప్రాచీన భాషా వ్యవహార పద్ధతులు. అర్థమైందా? అదే అంటే సాహిత్యం ఎందుకు అంటే ఈ ప్రక్రియలన్నీ, అంటే తర్వాత 1875 తర్వాత కూడా అనేక రకాలైనటువంటి ఒక 26 పద్ధతులు వచ్చాయి. అవి వేరే, వచన కవిత అని, మినీ కవిత అని, హైకు అని, ఇట్లా వచ్చాయి. సరే, ఇప్పుడు ద్విపద ప్రక్రియ అంటే ఇది మనకు పద్యాలు, మనకు జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు, వింటున్నారా? వృత్త పద్యాలు అని ఉంటాయి. ఇది జాతి పద్యం. ఓకేనా? సరే, అంటే ద్విపద. ఇది మాత్రా ఛందస్సు. మాత్రా ఛందస్సు అంటే పాడుకోవటానికి, రాగ ప్రస్తారానికి, పాడుకోవడానికి చక్కగా అనువైనటువంటి ప్రక్రియ. అది మనం పాఠ్యాంశంలోకి ప్రవేశించిన తర్వాత మనకు ఆ అనుభూతిలోనికి మనం పోతాం. అది కూడా మనం ఈరోజు చూద్దాం. ఓకే, సరే.
మరి ఇప్పుడు మనం పాఠాన్ని ప్రారంభం చేసేటప్పుడు మరి ఈ మనకు కవి గారిని పరిచయం చేసుకోవాలి కదా. కవి గారి పరిచయం చేసుకుందాం. మరి కవి గారు అంటే ఎవరు? పాల్కురికి సోమన. ఆయన గొప్ప కవి. కవి అంటే ఎవరు? కవి అంటేనే ఒక ఋషితో సమానం. కవి అంటేనే ఋషితో సమానం. ఋషి అంటే ఎవరు? కవి కంటే ముందు ఋషీశ్వరుడై ఉండాలట. అంటే అన్ని విషయాలను సునిశితంగా అంతర్లీన దృష్టితో అంతరంగంలో ఎంతో వివేచన చేసి మాట్లాడాలి, చెప్పాలి. అలాంటి దార్శనికులు వాళ్ళని మనం ఏమంటామంటే కవులు అంటాం. కవి అంటే ఋషి అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక ఋషీశ్వర సాంప్రదాయానికి కోవకు చెందినటువంటి కవి మనకు పాల్కురికి సోమనాథుడు లేదా పాల్కురికి సోమన. ఈయన్ని యుగ ప్రవర్తకుడు అని కూడా అంటారు. యుగ ప్రవర్తకుడు అంటారు. ఎందుకు అంటే ఈయన 12వ శతాబ్దానికి చెందినవాడు, 12th సెంచరీ. ఆ కాలంలో బసవేశ్వరుడు లేదా బసవన అనే పేరు కలిగిన, ఈ పాఠంలో ఆయనే కథానాయకుడు మనకు, బండారి బసవనలో. ఆయన ఒక యుగ ప్రవక్తగా తీసుకుంటే, ప్రవక్త, ప్ర అనేది ఉపసర్గ, వక్త, బాగా లోతైన మాటలు చెప్పగలిగిన వారు వక్తలు. మరి ప్రవక్త అంటే వేద వాక్కు మాట్లాడితే అది వైదిక శాసనంలా అంటే ఒక తరతరాలకు మార్గదర్శకమైన మాటలు చేతలు చేయగలిగినటువంటి వారు యుగ ప్రవక్తలు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇది 1100 నుండి, అంటే 1100 నుంచి 1225 ఆ మధ్యకాలంలో జరిగిన విషయంగా మనం చెప్పొచ్చు. చూడండి. సరే పాల్కురికి సోమనాథుడు ఆయన బసవ పురాణాన్ని రాశాడు, వృషాధిపతి శతకం రాశాడు, నీతి శతకము, అట్లా మనకు కొన్ని రచనలు ఉన్నాయి. సరే, మనం డైరెక్ట్గా ఈ పాఠంలోకి మనం ప్రవేశిస్తాం. ఓకేనా? సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నేపథ్యము. మరి పాఠాన్ని తెలుసుకోవటానికి ముందుగా నేపథ్యం అంటే పర్పస్, ఏ ఉద్దేశంలో, ఏ నేపథ్యంలో దీన్ని పెట్టుకున్నాం, ఆ ప్రయోజనం ఏంటి అని ఆ పరిచయం, అది కూడా మనం కొంత పరిచయం చేసుకుందాం. సరే, ఇక్కడ బిజ్జలుడు అనేటువంటి, అంటే ఇది చెప్పాను కదా 11వ శతాబ్దం ఆ కాలంలో, అంటే కన్నడ దేశాన్ని పరిపాలించేటువంటి, కన్నడ దేశంలో కళ్యాణపురాన్ని పరిపాలించేటటువంటి ఒక మహారాజు బిజ్జలుడు. అయితే ఆయన దగ్గర ఒక మామూలు ఉద్యోగిగా బసవన్న అనే పేరు కలిగిన ఒక వ్యక్తి జాయిన్ అవుతాడు. మరి బసవన్నలో ఉండేటువంటి నీతిని, నిజాయితీని గమనించినటువంటి రాజు అయిన బిజ్జలుడు అతన్ని ఏకంగా తన భాండాగారానికి, తన ఖజానాకి ఒక అమాత్యుణ్ణి మంత్రి చేస్తాడు. ఆ చేసిన తర్వాత మన బసవన్న అంటే ఈ కథానాయకుడు, ఈయన చాలా గొప్పవాడు. ఎందుకంటే మనం ఇది ఒక బాలజ్యోతి, చందమామ కథల పుస్తకంలో వచ్చినటువంటి కథ కాదు, యథార్థమైన కథ. ఇది చరిత్రలో జరిగినటువంటి నిజమైనటువంటి యథార్థమైనటువంటి కథగా మనకు పరిశోధనలు మనకు అలాంటి రీసెర్చ్ మనకు పరిశోధనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే ఈ బసవన్నకు ఒక మంచి అలవాటు ఏంటంటే ఆయన కూర్చునేటప్పుడు రోజు కూడా ఆయన అంటే ఒక మంత్రిగా, అమాత్యునిగా, భాండాగారానికి అధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటంటే ఆయన భోజనం తీసుకునే వేళ కొన్ని వేల మందితో కూర్చొని
భోజనం చేసే అలవాటు ఆయనకు ఉండింది. అలాంటి ఒక మంచి అలవాటు ఆయనకు ఉంది. అయితే ఆయన ఏమంటాడంటే ఆయన చాలా ఆయన ఈశ్వరుడు అంటే ఇప్పుడు మీకు నాకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇష్టదైవము ఉంటాడు. అది అంటారు మన జన్మ సంస్కారానికి తగినట్టుగా మనకు మనసుకు నచ్చినట్టుగా మనం ఒక దేవుణ్ణి మనం ఎంచుకుంటాం. మరి మన బసవన్న కూడా ఆయనకు శివుడు అంటే చాలా ఇష్టం. పరమేశ్వరుడు అంటే పరమశివుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. అయితే ఆయన అంటాడు ఆయన ఇక్కడ మన పాటల్లో గొప్ప శివభక్తుడు. ఆయనకు భక్తి అని మనం ఇంతకుముందే అనుకున్నాం. భక్తి అంటే సహజ సిద్ధంగా స్వభావ సిద్ధంగా భయంతో కూడిన స్నేహాన్ని భగవంతుని పట్ల ఉండటం. ఎందుకు భగవంతునికి దగ్గరగా జరగాలి అంటే ఇలాంటి భావన మనలో కలిగి ఉండాలి అంటాడు. ఎవరంటే మన బసవన్న. ఈయనను అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే ఈయన చాలా గొప్పవాడు. ఈయనను విశ్వగురువు అంటారు. విశ్వానికే గురువు అని కూడా మనకు చెప్పడం జరిగింది. విశ్వగురువు అంటారు. ఎందుకు విశ్వగురువు అన్నారు ప్రశ్న. సరే విశ్వగురువు అని ఈయన ఎందుకంటే ఈయన మార్గ అనేటువంటి ఒక సంకలనం ఒక కావ్యాన్ని రాశాడు. కావ్యము అంటే విశాలమైనటువంటి భావనలు చర్చిస్తే కావ్యము అని గుర్తుపెట్టుకోవాలి. సరే అయితే మరి ఈయన ఏం చెప్పాడు? మనుషులంతా ఒక్కటే అన్నాడు. గుర్తుంచుకోండి, మనుషులంతా ఒక్కటే అన్నాడు. మనుషులంతా ఒక్కటే అన్నాడు. అంతేనా? శివభక్తుడే శివుడు అన్నాడు. శివభక్తుడే శివుడు అన్నాడు. చూడండి ఆయన మాటలు ఎట్లా ఉన్నాయి. శివభక్తుడే శివుడు అన్నాడు. ఇంకేమన్నాడు? నీ ఇంటి వాకిలి వారణాసి అన్నాడు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు కదా, నీ ఇంటి వాకిలే వారణాసి అన్నాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడో 1100లో 1100 ఆ సంవత్సరంలోనే అన్నాడు. నీ ఇంటి వాకిలే వారణాసి అన్నాడు. నీ ఇంటి వాకిలి వారణాసి అన్నాడు. నీ కాయమే కైలాసము అన్నాడు. శివుడు ఎక్కడ ఉంటాడంటే కైలాసంలో ఉంటాడంటారు. నీ కాయమే కైలాసం, నీ శరీరమే కైలాసము అంటాడు. మళ్ళీ ఏమంటాడు? శివభక్తుడే శివుడు అంటాడు. నీవే శివుడవు అంటాడు. చూడండి మన ఆలోచనని ఆయన ఎంత గొప్పగా మనల్ని ఆలోచింపజేస్తున్నాడు. దేవుడు ఎక్కడూ లేడు, మన చుట్టూ ఉన్నాడు, మన ముందు ఉన్నాడు, మన వెనకాల ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఉండిన తర్వాత భయం అనేది మనిషికి అవసరం లేదు కదా, భయం అనేటువంటిది మనిషికి అవసరం లేదు కదా అని అంటూ ఉంటాడు. ఈ భయం అనేటువంటిది ఏంటంటే మనకు ఆల్ నోబుల్ బుక్స్ సర్వ వేదాల సారం ఏంటంటే మనకు ఋగ్వేదము, యజుర్వేదము, మనందరికీ తెలుసు, సామవేదము, అథర్వణ వేదము, చాలాసార్లు పేర్లు వింటాం. చాలా దీంట్లో అనేక రకాలైనటువంటి శబ్దాలంకారాలు ఉన్నాయన్నమాట. శబ్ద ప్రధానమైనటువంటిది వేదం. తెలుసుకోమంటుంది, మొత్తం తెలుసుకో నాయనా అంటుంది. ఏం తెలుసుకోవాలి? ఒకే ఒక పదం తెలుసుకో అని చెప్పింది. ఒకే ఒక్క పదం. స్వామి వివేకానందుడు చెప్తాడు మొత్తము వేదాల సారము, ఉపనిషత్తుల సారం ఏంటంటే ఒకే ఒక్క పదము, ఒకే ఒక్క పదము. ఆ పదం ఏంటంటే భయపడకండి అంటాడు. భయపడకండి, ఈ పదాన్ని గురించే చెప్పాయి. సర్వ వేదాల సారం ఇదే. మన బసవన్న కూడా అదే చెప్తున్నాడు. మన శివుడితో నువ్వు నిండిపోయావు అంటున్నాడు. కాబట్టి శివుడితో మనం నిండిపోయినప్పుడు చుట్టూ శివతత్వం, మన చుట్టూ దైవతత్వం ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు అంటాడు. అలాంటి మంచి మాటలు మాట్లాడాడు కాబట్టి ఈయన విశ్వగురువు అంటారు. విశ్వగురువు. సరే, ఇంకా ఏమన్నాడు? పరనిందలకు పరనింద చేయకు అన్నాడు. ఎప్పుడు కూడా పరనింద చేయరాదు. ఇతరుల పట్ల మనం తప్పుగా మాట్లాడరాదు, నిందించరాదు, పరుషంగా మాట్లాడరాదు. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేనా? ఆయన అంటాడు అసలు స్త్రీ పురుష భేదము లేదు. ఎవరు వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ, స్త్రీలు పురుషులు సమానులే అంటాడు. చూడండి ఇంకా అంటాడు శివుడికి రూపం లేదు అంటాడు. శివుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. భూమే శివుడు అంటాడు. చూడండి ఆయన ఎట్లా అంటున్నాడు, భూమే శివుడు అంటాడు. భూమి ఈ విశ్వంలో ఎలా తిరుగుతుంది అంటే లింగాకారంలో ఉంది. మరి శివుడే లింగధారి కదా, మరి అలాగా భూమిని శివలింగంగా నేను భావిస్తున్నాను అంటాడు. ఎంత మంచి మాట చూడండి. అంతేనా? నక్షత్రాలు నాకు పుష్పాలుగా కనిపిస్తున్నాయి అంటాడు. చీకటి అంటే అందరికీ భయం కదా, ఆయన అంటాడు చీకటి
ప్రార్థనా గదిలో అగరవత్తులను వెలిగిస్తే, ధూపాన్ని వెలిగిస్తే వచ్చినటువంటి పొగలు దట్టంగా కమ్ముకుంటే అది చీకటిగా మారిపోతే అది చీకటి అంటాడు. ఆయన అంటున్నాడు చీకటి ఎట్లా ఉంది, ప్రకృతి అంటే నేచరు సహజంగానే ఏం చేసిందట, భగవంతుణ్ణి ఆరాధించటంలో, దేవుడిని ఆరాధించటంలో భాగంగా అది చీకటిగా మారిపోయిందట. అది ధూపాన్ని ఆ దట్టంగా పొగలు మారిపోతే అది చీకటిగా కనిపిస్తుంది. అది చీకటి కాదు, ప్రకృతి భగవంతుని ప్రార్థించటంలో భాగంగా అలా ఉంది అంటాడు. చూడండి ఆయన ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి. సరే, ఇంకా ఆయన అంటాడు శ్రమను మించిన సౌందర్యం లేదు అంటాడు. ఇలాంటి మాటలు చెప్పినటువంటి మహా సంస్కర్తగా మనం ఆయన్ని చూడాల్సి ఉంటుంది. ఆయన భక్తి కన్నా కూడా అంటాడు, భక్తి కన్నా కూడా దేవుడి పట్ల భక్తి కన్నా కూడా మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, భయంతో కూడిన స్నేహం అని. భక్తి కన్నా కూడా ఆయన అంటాడు సత్ప్రవర్తన, శ్రేష్టమైన ప్రవర్తన. వింటున్నారా? ప్రవర్తన అంటే మనం ప్రవర్తించే తీరు, ఇతరుల పట్ల మనం వ్యవహరించే తీరు, అది ఎట్లా ఉండాలి? సత్తుగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి, సత్యానికి దగ్గరగా ఉండాలి, దయతో నిండిపోవాలి. అప్పుడు ప్రశాంతత, శాంతత సమాజంలో నిండుకుంటాయి అంటాడు. ఈయనని బసవన్న అంటారు, విశ్వగురువు అంటారు, బసవేశ్వరుడు అంటారు. ఈయన ప్రేరణగా, ఈ బసవేశ్వరుణ్ణి ప్రేరణగా, బసవన్నని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు నన్నచూడు అనేటువంటి కవి, ఆనాడు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇక్కడ ఎవరు పాల్కురికి సోమనాథుడు అనేటువంటి కవి ఎట్లా అంటే వాళ్ళు ఒక ఆలోచన ఆయన కలిగించాడు. ఎవరు? బసవన్న కలిగించాడు. ఆ ఆలోచనని ఆదర్శంగా తీసుకున్నటువంటి నన్నచూడు అంటారా, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకునే మన కవి గారు మన పాల్కురికి సోమనాథుడు అంటారా, వీళ్ళు అసలు శివకవి యుగాన్ని చేశారు. ఆనాడు భారతదేశం మొత్తం కూడా శివకవి యుగం అన్నారు. ఒక మనిషి చూడండి, బసవేశ్వరునికి కలిగిన ఒక ఆలోచనని ఆయన యుగ ప్రవక్త అయితే, వీళ్ళందరూ ఇప్పుడు మనం పర్టికులర్గా ఇప్పుడు ప్రత్యేకంగా మన పాల్కురికి సోమనని యుగ ప్రవర్తకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలా ఈయన బసవ పురాణం ఆయనది రాశాడు. సరే, అయితే ఇక్కడ మన పాఠ్యాంశంలో నేపథ్యం ఏంటంటే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈయనకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే అందరూ అంటే కూర్చునేటప్పుడు అందరితో కూర్చొని భోజనం చేసేటువంటి అలవాటు ఉంది. అందరితో కూర్చొని అంటే వేలాది మందితో ఆయన శక్తి, ఆ రోజు ఆయనకు శక్తి, అలాంటి శక్తి కలిగింది. వేలాది మందితో కూర్చొని ఆయన భోజనం చేసే అలవాటు. ఆ వేళ ఒక సాధువు వచ్చాడు, ఓ జంగమయ్య వచ్చాడు, ఒక సాధువు వచ్చాడు. వచ్చేసి ఆయన నాకు ఎప్పటిలా వచ్చాడు. అయితే ఆయనకు సపర్యలు చేయాలని ఆహ్వానించాడు. అప్పుడు ఆ సాధువు అన్నాడు, లేదు, నేను ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను, నాకు కొంత డబ్బు కావాలి అంటాడు. సరే, ఈయన ఏం చేస్తాడు, వెంటనే ధనాన్ని తీసుకొని, ఆ రోజుల్లో బంగారు నాణ్యాలు, కరెన్సీ అంటే బంగారు నాణ్యాలు, ఆ కన్నడ దేశంలో మాడలు అని పిలిచేవారట. ఆ బంగారు నాణ్యాలను, ఆ మాడలను ఆయనకి ఇస్తాడు. ఇవ్వగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా మంత్రులు వాళ్ళందరూ కూడా ఇది వాళ్ళు అర్థం చేసుకోనటువంటి తత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మహారాజుకు చెప్పేస్తారు, పిజ్జనుడికి చెప్పేస్తారు, మహారాజా ఇట్లా మీ యొక్క అనుమతి పర్మిషన్ లేకుండా మన ఇట్లా బసవన్న ఇట్లా చేశాడు అని అంటాడు. అని చేయగానే వెంటనే ఆయన పిలిపిస్తాడు. ఎవరిని పిలిపిస్తాడు? రాజదర్బార్కి పిలిపిస్తాడు. ఎవరిని? బసవన్న పిలిపిస్తాడు. అర్థమైందా? అయితే మనము ఆ రాజదర్బార్కి వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు. ఇంకో విషయము మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ బండారి బసవన్న అంటే, ఇంతకుముందు ఎవరు అడిగారు నన్ను, బండారి బసవన్న, బండారి అంటే బాండాగారానికి అధిపతి, ప్రతినిధి కాబట్టి బాండాగారానికి అధిపతి బండారి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అందుకే నార్త్ ఇండియన్లో బండారి అని, నితిన్ బండారి, కైలాష్ బండారి అట్లా పేర్లు కూడా వస్తూ ఉంటాయి. అట్లా పెట్టుకునే సాంప్రదాయం కూడా ఉంది. సరే, ఇప్పుడు బసవన్న ఏం చేస్తాడంటే, ఈయన భటులు ఎక్కడికి తీసుకెళ్తారంటే ఆ యొక్క రాజ్యసభకు తీసుకెళ్తారు. రాజదర్బార్లో నిలబడతాడు. అప్పుడు నిలబడిన తర్వాత ఒకవైపు బిజ్జలుడు అనేటువంటి మహారాజు, ఒకవైపు మంత్రులు,
ఒకవైపు అధికారులు, ఒకవైపు ప్రజలు, మధ్యలో ఈయన రాజభట్లు. అప్పుడు లెసన్ ప్రారంభం అవుతూ ఉంటుంది. అయితే లెసన్ ప్రారంభం అవటానికి ముందుగా మనకు ఇక్కడ ప్రవేశిక అంటే పాఠం పట్ల తపనని మనలో కలిగించే ప్రవేశిక కూడా మనకుంది. అది ఒక మంచి మాట ఇక్కడ. అదేంటంటే, సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడుగా మనిషిని సచ్చీలుడుగానే నిలబెడతాయి. సత్ ప్లస్ ఉద్దేశము, సదుద్దేశం వింటున్నారా? ఇది జస్ట్ సంస్కృత సంధి, అర్థమైందా? సరే, సత్శీలుడు చత్వ సంధి, అది సత్శీలుడు. సరే, ఓకే. సరే, ఇక్కడ భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసే వారిని మెచ్చుకుంటాడు. చూడండి, ఒక మంచి ఉద్దేశంతో కనుక పనులు చేస్తే మరి అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా సత్శీలుడే. మరి సాక్షాత్తు భగవంతుడు ఆకాశమంతో కన్నుతో చూస్తుంటాడు కదా, ఆకాశం ఎక్కడ లేదు, అంతటా ఉంది. ఆకాశంలో భూమి ఉంది, భూమిలో ఆకాశం లేదు, ఆకాశములో భూమి ఉంది. ఆకాశం అంతా కన్నుతో ఆయన చూస్తున్నాడు కదా మనందరినీ. మరి భగవంతుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా మరి మంచి పనులు చేస్తే, అది చిన్న కార్యమైన మంచి మనస్సు చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన వారిని దగ్గరికి తీసుకుంటాడు అనేది కూడా ఈ పాఠంలో మనం గమనిస్తాం. సరే, మరి నిజంగా ఒక మహత్తర ఘట్టాన్ని, ఒక గొప్ప సందర్భాన్ని, ఒక గొప్ప సంఘటనని మనము ఈ బసవన్న జీవితంలో మనం చూద్దాము. ఇప్పుడు రాయ దర్బార్లో ఆయన ఉన్నాడు. ఇక్కడ బిజ్జలుడు అనే మహారాజు ఉన్నారు. ఇప్పుడు మహారాజు బిజ్జలుడు మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి. ద్విపద అంటే మనకు రాగ ప్రస్తారానికి అనువుగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. కొంత రాగ భావయుక్తంగా నేను దాన్ని పాడటానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా అలా గమనిస్తూ ఉండండి. బండారి బసవన్న దండనాయకుని రప్పించి మా యొద్దమొప్పించి పొమ్ము, తప్పేమి చాలు ప్రధానితనంబు దండింపరాదను తలుంపననిట్లు బండారమంతయు బాడుసేసితివి అంటాడు. విన్నారా? ఆయన ఏమంటున్నాడు? మహారాజు అంటున్నాడు. ఆ బిజ్జలుడు అని పేరు కలిగిన మహారాజు ఎదురుగా ఉన్నటువంటి బసవన్నతో అన్నాడు. ఏమన్నాడు? బండారి బసవన్న దండనాయకుని తీసుకొచ్చారు, నిలబెట్టారు. అప్పుడు అంటున్నాడు, చాలు ప్రధానితనంబు, నువ్వు ప్రధాన పదవిలో, ఆ యొక్క మంత్రి పదవిలో ఉన్నావు కదయ్యా, భాండాగారానికి నిన్ను అధిపతిని చేశాను కదయ్యా, నిన్ను దండింపరాదని నిన్నెవరు దండించలేరు అనుకున్నావా? నిన్నెవరు శిక్షించలేరు అనుకున్నావా? తలంపునన్నిట్లు అట్లా ఆలోచించావా? ఇట్లు బండారమంతయు పడుసేసితివి, బండారాన్ని మొత్తం కూడా నువ్వు పాడు చేసావు కదయ్యా. నువ్వేం చెప్పావు? తప్పు చేయను అన్నావు. మరి తప్పు చేసావు కదా, ఈరోజు నా దృష్టికి వచ్చింది కదా అని అన్నాడు. పరధనంబు పరుల యొక్క ధనం అపహరించని ఆనాడు మంత్రి పదవి వచ్చేటప్పుడు ప్రమాణం చేసావు కదా. ప్రతిజ్ఞ చేసావు కదా. పరధనం బెటకో బసవ, మరి పరధనాన్ని ఈవేళ ఎట్లా తీసుకున్నావు? మా పర్మిషన్ లేకుండా, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా తీసుకున్నావయ్యా? వేరే వాళ్లకు, ఆ జంగమయ్యకు, ఆ సాధువుకు ఎట్లా ఇచ్చావయ్యా అన్నాడు. అనేసి కైకొంటివి, ఎట్లా తీసుకున్నావు? 1000 మాటలు ఎలా? 1000 మాటలు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు బసవన్న, నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. వెరుతుము నీకు ఈ విషయాలన్నీ నేను నీతో తెలియజెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు. మా అర్థం ఒప్పించు పొమ్ము, మా ధనాన్ని మాకు ఇచ్చేసేయి, నీ అంత నువ్వు నువ్వు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అనగానే మనవుడు అంటే మనిషి అంటే చాలా గొప్పనట. మనం అందరం తెలుసుకోవాలి. మనిషి అంటే చాలా గొప్ప. వేదాలన్నీ చెప్తాయంట. వేదాలు ఏం చెప్తాయంటే, పొద్దున్న లేవగానే ప్రతి వ్యక్తి అనుకోవాలట, మనుర్భవ, నేను మనిషిని అనుకోవాలట. మనుర్భవ, నేను మనిషిని అనుకోవాలట. మనిషి అంటే చాలా ఉన్నతుడు, చాలా గొప్పవాడు అని అనుకోవాలట. అయితే మనవుడున్ పాల్కురికి సోమనాథుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఎవరి గురించి? బసవన్న గురించి ఏం చెప్పాడో చెప్తున్నాడు. మనవుడున్ అంటే మనిషి, మానవుడైనటువంటి కించిత్ ప్రహసితాస్యుండగుచు నవ్వాడు. కించిత్ కొద్దిగా నవ్వాడు. హసితము అంటే నవ్వు, హాస్యము అంటే నవ్వు. ప్రహసితాస్యు బాగా నవ్వాలనిపించింది అసలు. ఎవరికి? మన బసవన్నకి చాలా గట్టిగా నవ్వాలనిపించింది.
ప్రహసితాస్యుండగుచు గట్టిగా నవ్వాలనుకున్న ఆయన, అంత గట్టిగా నవ్వాలనుకున్న ఆయన కించిత్ కొద్దిగా నవ్వాడు. నవ్వేసి ఆయన అన్నాడు, జననాదునకు, ఆ రాజుతో, జనులు వ్యుత్పత్తి అర్థం ఇది, జనులకు రాజు ఎవరు? బిజ్జనుడు. ఇక్కడ బసవన మంత్రి అని ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే పరమేశు భక్తియన్ సురతడు ఉండ, హరిభక్తియున్ కనకాచలం ఉండ, కామారి భక్తి చింతామణియుండ, సోమార్ధరు భక్తి సురదేను ఉండ, భక్తుడు ఆశించునే పరధనంబునకు అన్నాడు. ఓ రాజా, మీరేం మాట్లాడుతున్నారు? ఆగండి, మీరు మాట్లాడారు కదా, నేను మాట్లాడతాను, వినండి, నేను మాట్లాడతాను, వినండి అని చెప్పేసి అన్నాడు. ఏమంటున్నాడు? పరమేశు భక్తిను, పరమశివుని పైన ఉండే భక్తి సురతరు ఉండా. సురులు అంటే దేవతలు, తరువు అంటే వృక్షము, ఇవి సంస్కృత పదాలే. చెట్టు అంటే మనం తెలుగు పదం. పరమేశ్వరునిపై భక్తి అనేటువంటి దేవతా వృక్షం, భక్తి అనే దేవతా వృక్షం క్రింద నేను కూర్చున్నానయ్యా. భక్తి అనే దేవతా వృక్షం కింద నేను కూర్చున్నాను. ఓ మామూలు చెట్టే పండ్లు, కాయలు, ఫలాలు, ఆకులు ఏది అని చెప్పాలి, అన్నీ ఇస్తుంది కదా మామూలు చెట్టు. భక్తి అనే దేవతా వృక్షం క్రింద నేను కూర్చున్నాను. ఇంకా హరుభక్తియున్, హరి అంటే విష్ణు, హరు అంటే ఇక్కడ హరుడు అంటే శివుడు, అందుకే హర హర మహాదేవ శంభో శంకర అంటారు. హరుభక్తియున్, నిజంగా హరుడు అంటే మనస్సుని హరించేవాడు, తీసుకునేవాడు. మనస్సుతో మనం ఏం ఆలోచిస్తామట? విషయాలు ఆలోచిస్తాం, లోక సంబంధమైన విషయాలే ఆలోచిస్తాం. అప్పుడు భగవంతుని యొక్క నామాన్ని తలిస్తే, దైవనామాన్ని తలిస్తే అదేమవుతుందంటే విషయం తక్కువై ఆ విషయంలోకి భగవంతుడు చేరి ఆ విషయాన్ని తగ్గించి ఆయన దాంట్లో బలాన్ని నింపుతాడు, శక్తిని నింపుతాడు. అందుకే అంటారు స్మరణ చేయండి అంటారు. ఆయనే శివుడు. అదే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవచ్చు. అయితే హరుభక్తియున్ అంటే మనస్సును హరించే, మనస్సుని లాక్కునే శివునిపై భక్తి అనే బంగారు కొండ దగ్గర నేనున్నానయ్యా. మరి నేను నీ ధనాన్ని ఎలా తీసుకుంటాను అనుకుంటున్నావు అని అంటాడు. ఇంకా ఏమంటాడంటే కామారి భక్తి, కామారి అంటే కామం అంటే కోరిక, కోరికలను తొలగించే వ్యక్తి హరిశత్రువు. కోరికలను తొలగించే వ్యక్తి ఎవరంటే పరమేశ్వరుడు. ఆయన పై నాకు భక్తి అనే చింతామణి నేను వేసుకున్నాను. భక్తి అనే చింతామణి నేను వేసుకున్నప్పుడు, చింతామణి అంటే ఏది అడిగితే అది ఇచ్చేటువంటిది. మరి భక్తి అనే చింతామణి, భక్తినే నేను వేసుకున్నాను, చింతామణిగా వేసుకున్నాను. మరి వేసుకున్నప్పుడు నీ ధనానికి ఎవరు ఆశిస్తారయ్యా ఓ రాజా, ఒక్కసారి ఆలోచించయ్యా అంటాడు. సోమార్ధధరి భక్తి సురదేను ఉండ. సోముడు అంటే చంద్రుడు. చూడండి, ఏ ఫోటో చూసినా మనకు శివుని యొక్క జటాజూటంలో మనకు చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుణ్ణి తన తలపై అలంకారంగా ధరించాడు కదా ఆ శివుడు. ఆ శివునిపై భక్తి అనే సురదేనువు నాకు భక్తి ఉంది. ఆ భక్తి అనేటువంటిది ఎట్లా ఉందంటే, భక్తి అనే సురదేను ఆవు, దేవతలకు సంబంధించిన ఆవు. భక్తి అనే ఆవు నా భక్తికి మెచ్చి, ఆ భక్తి అనే ఆవు నన్ను చూస్తుంది. ఆ భక్తి అనేటువంటి సురదేనువు నన్ను ఆల్వేస్ అన్నమాట, ఎల్లప్పుడూ నన్ను కనిపెట్టుకొని చూస్తుంది కదా. మరి భక్తుడు ఆశించని, వికృతి పదం ఇది, భక్తుడు అంటే ప్రకృతి. భక్తుడు ఆశించని పరధనంబునకు, నీ ధనానికి నేను ఎట్లా ఆశిస్తాను అనుకుంటున్నావు రాజా, ఆలోచించయ్యా. మృగపతి ఎద్దసే మేయునే పుల్లు అంటాడు. పుల్లు అంటే గడ్డి, ఎద్దు ఎక్కడైనా మృగపతి, మృగాలకు రాజైనటువంటి అరణ్యంలో మృగాలకు రాజైన సింహం ఎక్కడైనా ఎద్దు తీసుకుని గడ్డిని మేస్తుందా? నేను నీ ధనాన్ని తీసుకుంటానని ఎలా అనుకున్నావయ్యా నువ్వు అని అంటాడు. ఇంకా ఏమంటాడంటే క్షీరాబ్ది లోపల క్రీడించు హంస గోరుని బడియలా నీరు ద్రావంగా అంటాడు. క్షీర ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. క్షీర పాల సముద్రంలో క్రీడించే, విహరించే
తిరిగే హంస అంటే స్వాన్, ఆ హంస కోరుని అదేమైనా నీటి మడుగులో ఉండేటువంటి నీటిని కోరుకుంటుందా? నేను నేను ఎట్లా నీ డబ్బును ఆశిస్తాననుకున్నావయ్యా నువ్వు? చూత ఫలంబులు సుంభించు చులుక భ్రాంతి గురుగుమాని ప్రండ్లు కనుగొననే. అసలు చూత ఫలంబులు మామిడి ఫలాలను చుంపించే తినేటువంటి ఒక రామచిలుక భ్రాంతి కన్నెత్తైనా చూస్తుందా? బోరుగు చెట్టు యొక్క పండ్లను భ్రాంతి కన్నెత్తైనా చూస్తుందా? మరి డబ్బును, నీ డబ్బుపై నేనెందుకు చూస్తానయ్యా నీ డబ్బుని? రాకామల జ్యోత్స్నంద్రావు చకోరమాకాంక్ష చెయ్యుని చీకటింద్రావా అంటాడు. రాకామల నిండైన వెన్నెల, జ్యోత్స్న అంటే వెన్నెల, నిండైన పౌర్ణమి, మూన్ లైట్ అంటారు కదా, నిండు పున్నమి రోజున జ్యోత్స్న వెన్నెల ఉన్నప్పుడు చకోరం అనే పక్షి ఆ వెన్నెలలో విహరించాలనుకుంటుంది, ఆ వెన్నెలను ఆస్వాదించాలనుకుంటుంది. మరి అలాంటి చకోర పక్షి నిజంగా ఉంటుంది. చకోర పక్షి ఆకాంక్షసేయుని చీకటిలో విహరించాలనుకుంటుందా? మరి నేను నీ ధనాన్ని ఎట్లా కాంక్షిస్తానో, ఎట్లా తీసుకుంటానని నువ్వు అనుకుంటున్నావు రాజా, ఆలోచించు అంటాడు. అందరి ముందు అంటూ ఉంటాడు. ఇంకా అంటాడు, విరిదమ్మి వాసన విహరించు తేటి పరిగొని సుడియుని బొబ్బిలు విరులా. తమ్మి అంటే తామర పూలు, విరువులు అంటే పూలు, తమ్మి అంటే తామర. సరే, సుడియుని సుగంధంతో కూడిన సుగంధం అంటే మంచి వాసనని పీల్చేటటువంటి ఇష్టపడేటువంటి తుమ్మెదలు, తేటి అంటే తుమ్మెదలు ఎక్కడైనా పరిగొని ఆశపడి సుడియుని పరుగులు తీస్తాయా? ఎక్కడికి? బబ్బిలి వీరుల ఉమ్మెత్తు పూలు అంటారు. బబ్బిలి వీరులు అంటే ఉమ్మెత్తు పూలు. ఉమ్మెత్తు పూల వైపు ఎక్కడైనా వాసన లేని పూల వైపు వెళ్తాయా? మరి నీ డబ్బు వైపు నేను ఆ తుమ్మెదలు సుగంధంతో కూడిన మంచి వాసనతో ఉన్న పూల వైపు కదా వెళ్ళేది. ఎక్కడైనా ఉమ్మెత్తు పూల వైపు వెళ్తాయా? వెళ్ళవు కదా. మరి నీ ధనం వైపు నా కాళ్ళు నడుస్తాయి అనుకున్నావా? నేను అట్లా చేసి ఉంటానని ఎట్లా భావిస్తావు నువ్వు రాజా అంటాడు. ఇంకా నెరుంగుని నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. చివరికి ఒక మాట మాట్లాడతాను. దిగ్గజేంద్ర కుదంబూయర పందిచనుసేక, ఒక మదించిన ఏనుగు యొక్క పిల్ల ఎక్కడైనా ఆ యొక్క పంది యొక్క పాలు తాగుతుందా? ఏమనుకుంటున్నావయ్యా నువ్వు అని అనుకొని నీకు ఒక విషయం చెప్తాను. నిరుంగుగా నీకు ఒక విషయం చెప్తాను. అరదగులింగ సదద్ధుల ఎండ్ల వరవడనా ఒక సరకయ్యద్దంబు. నిజంగా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. లింగ సదర్థులు అంటే పరమశివుణ్ణి ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో శివభక్తులు, వాళ్ళ ఇళ్లలో మీరు వాళ్ళ సాంప్రదాయమును తెలుసుకోవాలి. వాళ్ళు పరతనాన్ని వైపు కన్నెత్తి కూడా చూడరు, వాళ్ళు ఆకాంక్షించరు. ఇంతకుముందు చెప్పినట్టుగా అంటున్నాడు బసవన్ అంటున్నాడు ఇక్కడ. ఒడయులకిచ్చితి ఒడయులందనము ఒడయులకిచ్చితిన్ ఒడయులదనము ఒడయులకిచ్చితిన్ ఒడయులదనము పాడి గదరింగిన భక్తుండగాను అంటాడు. ఓ రాజా, మీరు తెలుసుకోవాలి. ఓ మహారాజా, మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? మీరు అంటున్నారు మీ ధనం ఎట్లా అవుతుంది? అది మీరు ఆలోచించండి. మీ ధనం ఎట్లా అవుతుంది? ఆ ఖజానాకి, ఆ భాండాగారానికి ప్రజలందరూ ప్రజలందరూ పన్ను కట్టగా వచ్చినటువంటి డబ్బు ఈ ఖజానాకు చేరింది కదా. మరి ఇది ఇతరులదే కదా. ఒడయులు అంటే ఇతరులది. మరి వారి ధనానికి వారికి అవసరం ఉన్నప్పుడు వారికి ఇవ్వటంలో తప్పే ఉందయ్యా అని అంటాడు. అంటే మీరు ధర్మకర్తలు మాత్రమే. మీరు కర్త అంటే చేసేవాళ్ళు. ఏం చేస్తారు మీరు? ట్రస్టీస్. ధర్మం, మీ యొక్క ధర్మం ఏంటి? రాజుగా మీరు ధర్మాన్ని కాపాడాలి. నేను ఇచ్చాను, పొరపాటు ఏముంది దాంట్లో అని అంటాడు. అని నేను న్యాయం తప్పలే కదా. పాడి అంటే న్యాయం, పాది గదరింగిన భక్తుండగా న్యాయం తెలిసిన వ్యక్తిగా నేనేం తప్పు చేయలేదయ్యా అంటాడు. కాదేని అట్లా మీకు ఏమైనా అనుమానం ఉందా? అయితే ఒక పని చేయండి. ముడుపు లెక్కలు చూడు. మీరు ఒక్కసారి ఆ లెక్కలు చూసుకోండి. అనుసుదట్టుండు బసవదండనాయకుడు వెంటనే అన్నాడు ఆయన. అనగానే
వెంటనే ఆ రాజు అనుజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే రాజభట్లు వచ్చారు, ఆ యొక్క పెట్టెలు తీసుకొచ్చారు, ముందు పెట్టారు. పెట్టెల ముందట పెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగు చూడా లుప్పొంగుచుంజూడ చూడన్న చెరువై లెక్క కగ్గలంబునా. వెంటనే ఏం జరిగిందంటే పట్టులు తీసుకొచ్చారు, తాళాలు ఓపెన్ చేశారు. అవి ఎట్లా ఉన్నాయంటే ఆ బంగారు నాణాలు, ఆనాడు మాడలు అని పిలిచేటటువంటి ఆ బంగారు నాణాలు అవి బయటికి వచ్చేటట్టుగా ఉన్నాయి. లెక్క చూశారు, లెక్క చూస్తే ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉన్నాయి. చూడండి, మిరాకిల్ జరిగింది, అద్భుతం జరిగింది. సాక్షాత్తు పరమేశ్వరుడు ఎట్లా లీల చేశాడో చూడండి. ఇది విషయం. అంటే భగవంతుడు మంచి పని చేసే వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడు తన ఒడిలో పెట్టుకొని చూసుకుంటాడు అనేటువంటి విషయం కూడా మనం మర్చిపోవద్దు. విన్నారా? వినండి. నాకు ఈ సందర్భంలో మనకు శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసినటువంటి దూర్జటి అనేటువంటి ఆయన చెప్తాడు. నిజంగా ఆయన ఏం చెప్తాడంటే, నిజంగా శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఆయన అంటాడు, ఏమంటాడంటే ఆయన కావ్యరచన శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాస్తూ అంటాడు, ఈ సందర్భంలో శివతత్వాన్ని మనము తెలుసుకోవటంలో భాగంగా దూర్జటి పేరును కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన గొప్పవాడే. ఆయన అంటాడు, నవరసాలు, నా కావ్యంలో నవరసాలని నేనేం చేస్తున్నానంటే నేను అభిషేక ద్రవ్యాలుగా చేస్తున్నాను అంటాడు. అభిషేక ద్రవ్యాలు మనము క్షీరాభిషేకము, పాలాభిషేకము అని భగవంతునికి చేస్తూ ఉంటాం కదా, చేస్తూ ఉంటాం. క్షీరాభిషేకము, పాలాభిషేకము, ఇట్లా అమృతాభిషేకము, నెయ్యితో మనం కూడా అభిషేకం చేస్తూ ఉంటాం. ఆయన అంటాడు, దుర్జటి అంటాడు, అయ్యా నేను ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులతో కాదు, నేనేం చేస్తానంటే నేను ఈ యొక్క కావ్య నిర్మాణంలో నవరసాలని కరుణరసంతో, ప్రేయోరసంతో, కరుణరసంతో, ప్రేమ అనే రసంతో, నవరసాలతో నేను వీటిని అభిషేక ద్రవ్యాలుగా నీకు చేస్తున్నాను స్వామి అంటాడు. వింటున్నారా? ఆయన అంటాడు, నేను నేర్పుతో కూర్చిన పదాలనే పుష్పాలుగా వేస్తున్న స్వామి అంటాడు. నా కావ్యంలో నేర్పుతో చేసిన పుష్పాలను నేను నేర్పుతో చేసిన పదాలను పుష్పాలుగా నీ మీద వేస్తున్నాను స్వామి, నీకు సమర్పిస్తున్నాను స్వామి అంటాడు. ఇంకా ఆయన అంటాడు ధ్వని శబ్దాలంకారాలను, దాంట్లో ఉండే శబ్దాలంకారాలు, ధ్వనితో నిండినటువంటి శబ్దాలంకారాలు, వాటిని వాయిద్యాలుగా వాయిస్తున్నాను, వాయిద్యాలుగా మంగళ వాయిద్యాలుగా సమర్పిస్తున్నాను స్వామి అంటాడు. విన్నారా? ఇంకా ఆయన అంటాడు, దాంట్లో ఉండే అర్థం ప్రధానంగా ఉండేటువంటి అలంకారాలతో దాన్నే నీకు చుట్టుగా, నీకు వస్త్రంగా చుడుతున్నాను స్వామి, వాటిని స్వీకరించు అంటాడు. చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు ఆయన. ఇంకా ఆయన అంటాడు నాలో భక్తి అనే భావన, అంటే నా యొక్క కావ్య రచనలో భక్తి అనే భావన ప్రకటితమవుతుంది కదా, దాన్నే పూజగా స్వీకరించు స్వామి అంటాడు. దాన్నే పూజగా మీరు స్వీకరించండి స్వామి అంటాడు. అంతేనా? నీ మహత్యాన్ని నేను, నీ యొక్క వైభవము, విభూతుల గురించి నేను అందరికీ చెప్తున్నాను, దాన్ని నివేదనగా తీసుకోండి స్వామి అంటాడు. దాన్ని నివేదనగా తీసుకోండి, నా యొక్క ఆత్మ నివేదనగా తీసుకోండి స్వామి అంటాడు. చూడండి, అట్లా ఈరోజు చక్కని విషయాలు మనం చర్చించాము. భగవంతుడు మన వెంటే ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు అనేటువంటిది గొప్ప మంత్రం. దేవుడు ఉన్నాడు, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా అర్థమైందా? భగవంతుడు ఎప్పుడు మంచి పని చేసే వారికి మనశ్శాంతి ఇస్తాడు, వారికి కావలసినంత చేకూరుస్తూ ఉంటాడు, వారికి గొప్ప మంచి మనోధైర్యాన్ని కూడా నింపుతాడు, గొప్పగా వాళ్ళని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది ఎప్పుడు జరిగేటువంటి విషయమే అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈరోజు క్లాస్ని ఇక్కడనే నేను ముగిస్తున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, రైట్.